ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన మటలాదివార దినములోనికి ప్రవేశించి క్రీస్తు ప్రభువారి యొక్క యెరూషలేము యొక్క జయోత్సాహములకు ఈ పండుగకు ఏకీభవించిన మనకు ఈ పండుగలో ఉన్న రాజాదిరాజు అయిన క్రీస్తు ప్రభువారి యొక్క విజయోత్సవము ప్రభు మనకును మనంతరంగములకు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క కృపను బట్టి ఈ మండల కాలంలో 6వ ఆదివారము, మట్టల ఆదివారము. ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనందరికీ బాగా తెలిసిందే. అయితే మనము నేర్చుకోవలసిన విషయములు ఎన్నో ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువారు శిష్యులైన వారికి ముందుగానే తెలియచేశారు, ఇదిగో నేను యెరూషలేముకి వెళుతున్నాను, అక్కడ నేను అప్పగించబడతాను, అన్యాయపు తీర్పు పొందుతాను, సిలువేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేచి వస్తా అని యేసు ప్రభువారు తెలియచేశారు. అయితే గత ఆదివారం కూడా మనం తెలియజేశాం, యేసు ప్రభువారు పస్కాకి 6 రోజులు ముందుగానే బేతనీ అనే ప్రాంతానికి వెళ్ళారు. బేతనీ అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ నుండి బేతనియా బేత్పగే అనే గ్రామం వదులుకొని యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళవలసిన గడి వచ్చింది. ఈ ఆదివారం శిష్యులైన వారిని పిలిచారు. పిలిచి ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా ఎందుకు విప్పొచ్చున్నారంటే ఇది ప్రభువుకి కావాలి అని చెప్పని అన్నారు. అలాగే ప్రభు చెప్పినట్టుగానే వారు వెళ్ళారు. వారికి కనబడింది, గాడిద కనబడింది, గాడిద పిల్ల కూడా కనబడింది. వారు వెళ్ళి కనుగొన్నారు. ప్రభు చెప్పినట్లుగానే ఆ గాడిద పిల్లను ఇప్పుతున్నారు. ఇప్పుతూ ఉండగా యజమానులైన వారు వచ్చారు. ఎందుకు ఇప్పుతున్నారని అడిగారు. ప్రభు చెప్పిన మాట వారికి చెప్పారు. ప్రభు చెప్పిన మాట ఆ యజమానులు చెప్పారు. చెప్పిన వెంటనే వారు ఏం చేశారంటే ప్రభుకి కావాలని చెప్పినట్టుగా వారు విప్పి తోలి పంపించారంట గాడిద పిల్లను. ఇది ప్రభుకి కావాలని సరికి విప్పి తోలి పంపించారు. వచ్చిన తర్వాత వారు చేసిన పని, ఆ గాడిద పిల్లని తీసుకొచ్చారు. బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద పిల్లల మీద వేశారు. దారి పొడుగున ఖర్జూరపు మట్టలు పరిచారు. వారి చేతులతో మట్టలు పట్టుకున్నారు. ముందు వెనక వెళుతున్నవారు 2 గుంపులుగా ఉన్నారు. ముందు ఒక గుంపు, వెనకమాల గుంపు. వీరు చేరి యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ తలంచుకొని హోసన్నా హోసన్నా అనుచు యెరూషలేము వరకు వారు బయలుదేరి వెళ్ళేట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇది యెరూషలేము ప్రయాణము ఆరంభము, లేక యెరూషలేమునికి జయప్రవేశం అంటారు. దీన్ని జయప్రవేశము. అందుకే ఈ రోజున జరిగిన చరిత్రను బట్టి ఈ కథ మనకు అర్థం కావటానికి కొన్ని సంగతులను మీ ఎదురు పెట్టనై ఉన్నాను. ఈ మట్టలాదివార దినమున మరి కొన్ని సంగతులు అలాగే చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కొన్ని విషయాల్ని మీ ఎదురు పెట్టనై ఉన్నాను. వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మరి ప్రభువుని గురించి రాయబడిన ఈ విషయాల్లో
మరి 7 అంశాలు ఇక్కడ కనబడుతున్నవి. ఈ 7 అంశాలు ఈ మట్టలాదివారం యొక్క ఈ ఆదివారం యొక్క పని సంపూర్ణంగా మనకి కనబడుతుంది. మొదటిగా 7 అంశాలు చెబుతాను, తర్వాత వాటిని క్లుప్తంగా వివరించుకుందాం. ఒకటి ఆజ్ఞ. వాక్యాన్ని నేర్చుకోగలిగితే నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి. లోకంలో ఉన్న మాటలు, లోక విషయాలు మనం పట్టించుకోకుండా దేవుని వాక్యమును మన అంతరంగములో భద్రపరుచుకుంది. దేవుని వాక్యం ఎంత వింటే అంత మనకి శ్రేష్టమే కనుక వినండి ఈరోజు వాక్యములో. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఈ మట్లాదివారంలో జరిగించిన కార్యక్రమాల్లో మొదటిగా మనం చూస్తే ఆజ్ఞ. ఇదండి అది ఆజ్ఞ. రెండవది అనుభవము, ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిది ఆజ్ఞ, ఆర్డర్. రెండవది ఎక్స్పీరియన్స్ అనగా అనుభవము. మూడవది అభిమానం. అంటే అభిమానం ఏమంటారు ఇంగ్లీష్లో? కనుక నాలుగవది ఆనందము, జాయ్ఫుల్. కనుక ఆనందము మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆజ్ఞ. రెండవది ఎక్స్పీరియన్స్, అనుభవం. మూడవది అభిమానం. నాలుగవది ఆనందం. ఐదవది ఆగ్రహం, కోపం, ఆగ్రహం. దాన్ని ఏమంటారు? ఎగ్రెషన్. కనుక ఆగ్రహం ఐదవది. ఆరవది అనివార్యము, ఆటంకం. దీన్ని ఏమంటారు? ఆటంకం, డిస్టర్బెన్స్. తర్వాత ఏడవది అద్భుతములు. విట్నెస్, మిరకల్స్. కనుక అద్భుతములు 7 అంశములు ఈరోజు యొక్క కథలో మనకి కనబడుతుంది. మరొకసారి చెబుతాను. మొదటిది ఆజ్ఞ. రెండవది అనుభవం. మూడవది అభిమానం. నాలుగవది ఆనందం. ఐదవది ఆగ్రహం, కోపం. ఆరవది అనివార్యం, ఆటంకం. ఏడవది అద్భుతం. మొదటిది ఆజ్ఞ, చివరిది అద్భుతం. ఈ 7 మాటల మీద ఆధారపడింది ఈ మట్టలాదివారం. అందుకని ఈరోజు మనం ఈ అంశాలుగా మనం ధ్యానం చేస్తున్నది. మొట్టమొదటిది చూస్తే ఆజ్ఞ. మత్తయి సువార్త 21వ అధ్యాయములో 2వ వచనములో మనం చూసినట్లయితే 21:2లో కానీ ఇక్కడ యేసు ప్రభువారు బేతనియా, బేత్మగే అనే గ్రామాల వాళ్ళు వెళుతూ 2 శిష్యుల్ని పిలిచాడు. ఆయన 2 శిష్యుల్ని పిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? వెళ్ళండి. ఆజ్ఞ అంటే ఎలాగుంటుంది? వెళ్ళు, చెయ్యి, తిను, ఉండు అని ఇవన్నీ పదాలు ఎలాంటివంటే ఆజ్ఞ రూపమైనటువంటి పదాలు. అలాగే యేసు ప్రభువారు ఇక్కడ శిష్యులైన వారికి ఏమంటున్నారు? ఆజ్ఞలు ఇస్తున్నారు. ఇది మై ఆర్డర్. ఏంటి ఆజ్ఞ? మీరు వెళ్ళండి.
ప్రభా ఏ ఊరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళితే మరి మాకు దొరికిద్దంటారా? ఆ గాడిద పిల్ల దొరికిదా, లేకపోతే ఏది దొరికితే దాన్ని తీసుకోమంటావా? కనుక ఆర్డర్ వేసినప్పుడు ఏం చేయాలా? ఆర్డర్ పాటించలేదు. ఇప్పుడు రాజుగారు ఉన్నారు, ఒక రాజు ఉన్నాడు. ఈ రోజున ఈయన ఎలాగెళ్తున్నాడు రాజుగా? ఇంకా మనం పాడుకున్నాం, యేసు రాజు రాజుల రాజై త్వరగా వాచొచ్చుండే. త్వరగా వాచొచ్చుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, నా జయమన్నదే. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి యేసు ప్రభు వారే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారికి. మీరు వెళ్ళండి అన్నారు, వెళ్ళండి అన్నారు. కనుక ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. యేసు ప్రభు వారు కూడా బైబిల్ చెప్పినంత కూడా ఏమై ఉందంటే ఆజ్ఞ ఉంది. అందుకని 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. కానీ 10 ఆజ్ఞలు అంటే ఏమిటి? మనము పాటించవలసినవి. మన ఇంట్లో కొన్ని ఆజ్ఞలు వేస్తాం. అబ్బాయి ఈ 40 రోజులు ఎవరు కూడా ఇంట్లో చికెన్ తీసుకురాకూడదు, ఇది ఆజ్ఞ అని ఇంటి యజమాని చెప్పాడు అనుకోండి. ఏం చేయాలి? 40 రోజులు తీసుకురాకూడదు. తీసుకొస్తే ఏమవుతుంది? ఆజ్ఞ పాటించిన వారు కాదు, మన మాట విన్నవారు కాదు. అందుకని యేసు ప్రభువు కూడా బైబిల్లో అనేక విషయాలు చెప్పారు. ఈయన మాటలు విని వీటి చొప్పున చేయువాడు బండ మీద కట్టబడిన పునాదిని పోలేవాడు. ఏమండి, యేసు ప్రభు మాట మనకు గొప్పదా? లోకములో మాట మనకు గొప్పదా? ఏది గొప్ప మనకి? ఎవరు గొప్ప మనకి? దేవుని మాట గొప్పదా? లోకం మాట మనకు గొప్పదా? ఏది గొప్ప మనకి? ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? నా ఆజ్ఞ ఇది అన్నారు. బైబిల్ అంతా ఏమిటి అండి? బైబిల్ అంతా ఏమైనది? దేవుని ఆజ్ఞ. ఏంటండి బైబిలు? దేవుని ఆజ్ఞ బైబిల్. మనం బైబిల్ చెప్పినట్టు మనం చెయ్యాలా? యేసయ్య చెప్పినట్టు చెయ్యాలా? లేకపోతే నేను చెప్పినట్టు చేయాలా? లేకపోతే వీరు చెప్పినట్టు చేయాలా? ఎవరు చెప్పినట్టు చేయాలి? ఎప్పుడు మనకు జయం ఏమండి? ఎప్పుడు మనం చేయవచ్చుది? యేసయ్య చెప్పినట్లు మనం చేసినప్పుడు. అందుకని బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం ఏంటి? ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఏం చేయాలంటండి? ఎవరు చెప్పినట్టు చేయాలి? యేసయ్య చెప్పినట్లుగా చెయ్యడే బైబిల్ మిషన్ ఈరోజు. కనుక మనము కూడా బైబిల్ కలిగిన వారం కాబట్టి మనము కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి మాట అండి? నిజమేనంటారా? దేవుని మాట ఏందామా? మంచిది. కానీ ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభువారు చెప్పొచ్చున్న మాట మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళమన్నాడు? ఎందుకు ఆజ్ఞిస్తాడంటే ఏమండి, ఎవరైనా ఒక మాట కన్ఫామ్ చేసుకోకపోతే దాన్ని ఖచ్చితంగా చెప్పగలవా? ఈరోజు ఇందులో ఈ బాక్సులో గోల్డ్ ఉంగరం ఉంది అని నేను అన్నాను. మీరు నమ్ముతారా? మీరు చూసారా? నేను ఇందులో మరి మైకు సంబంధించిన వస్తువు ఉంది అన్నాను అనుకోండి, ఏం చేయాలా? కన్ఫామ్. దీనికి మైకు సంబంధించిన వస్తువుని బాక్సులో ఉండి అంటే కన్ఫామ్ కాబట్టి ఇందులో ఉన్నాయి అని చెప్పగలను. మీ జేబులో మొబైల్ ఫోన్ ఉంది,
మీ జేబులో మొబైల్ ఫోన్ ఉంది అన్నాను. ఉందా లేదా? ఉండేది మీ జేబులో మొబైల్ ఫోను ఉంది అండి? ఉంది లేవా నాకు మరి ఏం చూస్తలేరు? సరే ఉన్నాయి కాబట్టి ఏం చెప్పగలము? ఇది కన్ఫామ్, మరి ఇది కరెక్టు. జేబులో మొబైల్ ఫోన్ ఉంది, లేకపోతే ఉందో లేదో ఏమో అనుకుంటాం కదా. కానీ ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఎందుకు ఆజ్ఞలిస్తున్నాడు, ఎందుకు కన్ఫామ్ చెబుతాడంటే దీనికి కారణం ఏమైందంటే ఇక్కడ మనం చూస్తున్నాం వాక్యంలో మనం చూస్తే ఇదే వచనంలో 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే 21వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరట్లు ఇది జరిగేను. ఎందుకు ఆయన ఇంత ఖండితంగా చెబుతున్నాడు? ఆయన ఏమండి, ఆయనకి కన్ఫామ్ అంటే ఆయన ప్రవక్తల మాటలు నెరవేరనై ఉన్నవి ఈరోజు. ఏ ప్రవక్త? జకర్యా ప్రవక్త మాట. జకర్యా ఏం చెప్పాడు? ఆయన కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చెప్పాడు. మనం చదువుకున్న సియోను నివాసులారా సంతోషించండి, ఇదిగో యెరూషలేము నివాసులారా ఉల్లసించండి, ఆనందించండి, మీ రాజు వాహనం ఎక్కి వచ్చుచున్నాడు ఆయన. కానీ ఈ ప్రవచనము ఈరోజు నెరవేరినది కాబట్టి యేసయ్య ఇది నెరవేరాలంటే నా ఆర్డర్ జరిగించాలి. ఏమండి, వారు చేయకపోతే ఈరోజు కార్యక్రమం మరి మట్లాదివారి కార్యక్రమం జరిగేదా? జరుగుతా వారు వెళ్ళాలంటే వారు గాడిద పిల్లలు తోలుకు రాకుండా ఒక గొర్రె పిల్ల తోలుకొచ్చారండి. యేసయ్యకి గొర్రె పిల్ల ఇష్టం అనుకొని గొర్రె పిల్లని తోలుకొచ్చాడు కండి. మరి ఈరోజు మట్లాది వారం జరిగేదా? జరిగేది కాదు. ఎందుకని? అది లేఖనంలో లేదు. అక్కడ ఎవరు రాయబడింది? గాడిద పిల్ల, ఆ రెండూ మీరు తోలుకొని రావాలి. అందుకని ప్రభువు నందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆజ్ఞ కనబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞ కనబడుతుంది. ఈ ఆజ్ఞలో మనం చూసినట్టే ప్రవచనము నెరవేర్పు. ఆజ్ఞలో ఉందంటే ప్రవచన నెరవేర్పు కనబడుతుంది. అందుకని యేసుప్రభువు వారు ఇంకా కొన్ని చోట్ల కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. అవన్నీ మనం చెప్పట్లేదు, కానీ జస్ట్ వెళ్ళండి, పొయ్యండి, ఇయ్యండి అని కొన్ని పదాలను దేవుడు కొన్ని విషయాల్లో వాడుతున్నారు. ఏంటంటే కానా పెళ్లి విందుంది. అక్కడ యేసుప్రభువు వారు ఏమన్నారు? 6 రాతి బాల నిండా నీళ్లను నింపండి అన్నాడు ఆయన. చూద్దాం, నింపి చూడండి ఏమవుతుందో చూద్దాం తర్వాత. ఆయన అనలా యేసుప్రభువు వారు 6 రాతి బాల నిండా నీళ్లను నింపండి అన్నాడు ఆయన. వారేం చేశారు? ఆయన చెప్పాడు కాబట్టి, అంతకుముందే చెప్పింది మరియమ్మ. ఏమన్నది? ఆయన మీతో చెప్పనది, ఆయన ఏం చెబుతాడో, ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం చేయండి. అలాగని యేసుప్రభువు అన్నారు 6 రాతి బాల నిండా నీళ్లను నింపండి అన్నారు. వారు నింపారు కాబట్టి ఏమైంది? అద్భుతం జరిగింది. వారు ఆజ్ఞలు పాటించారు కాబట్టి అక్కడ అద్భుతము నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. అలాగని మనం ఇంకా చూస్తే అబ్రహాముని దేవుడు ఏమనంటే, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుడిని నాకు బలివ్వు ఈ బలి అన్నాడు. అబ్రహాం అనుకున్నాడంట, నా మనస్సు కూడా అది వచ్చిందిలేండి, ప్రార్థన చేసుకుంటాడు. అబ్రహాం అనుకున్నాడంటే ఇంటి దగ్గర దేవుడు ఇస్సాకును బలియమన్నాడు. అబ్రహాం అంట మరి ఒక్కగాని ఒక్క కొడుకేగా, ఒక కొడుకుని బలిస్తే నాకు ఎలాగని అనుకోలేదంట. అబ్రహాం అంట విశ్వాసం కలిగిన వాడుగా అనుకున్నాడంట. అబ్రహాము పిల్లలు లేనప్పుడే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడంట. ఏమనంటే, సముద్రం దగ్గర తీసుకెళ్ళి, అబ్రహామా ఈ సముద్రం తీసుకుని చూడు, నీకు ఇస్రాయేలునంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని చెప్పాడంట. వాగ్దానం చేశాడు ముందుగానే అబ్రహాముకి. అలాగనే ఆకాశం వైపు చూపించాలంటే అబ్రహాముని, అబ్రహామా ఆకాశ నక్షత్రాలు లెక్కేస్తావా? లెక్కించు.
అంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. ఈరోజు లేక లేక ఒక కుమారుడు ఇచ్చాడు అబ్రహాముకి. మరి ఆ కుమారునిస్తే ఆ కుమారుడు కూడా దేవుడు ఏమన్నాడు? ఈరోజు బలి ఇవ్వమంటున్నాడు. వాగ్దానాన్ని అబ్రహాము జ్ఞాపకం చేసుకొని మనసులో ప్రార్థించాడంట, ఒక్క ఇస్సాకుని బలి ఇస్తే ఆకాశమంత విస్తారమైనటువంటి ఇస్సాకుల్ని దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వాసంతో కొండెక్కారంట. చూడ ఎంత విశ్వాసము! ఈరోజు కూడా నా విశ్వాసం కూడా అదే నా ప్రార్థన. ఈరోజు నుంచి కూడా ఈరోజు నా ప్రార్థన అదే. ఒక్క ఇస్సాకుని దేవుడికి అప్పిస్తే ఒక్క ఇస్సాకు బదులుగా 1000 మందిని ఇస్సాకులు నాకు ఇస్తాడని నమ్మాడంట అబ్రహాం. ఆ నమ్మకంతో ఈ రోజున వెళ్ళాడు. అబ్రహాం బలయ్యాడా? ఇస్సాకు బలయ్యాడా? అవ్వలేదండి. ఇస్సాకు బలి అవ్వలా. కానీ ఇస్సాకు తెచ్చుకున్నాడు. ఈరోజు మనందరం కూడా ఎవరి సంతానమే? మనందరం కూడా ఎవరి బిడ్డలమే? ఇప్పుడు ఈ రోజున అబ్రహాం బిడ్డలమే. మనందరం కూడా అబ్రహాం యొక్క బిడ్డలమై ఉన్నాం. ప్రభువుని పిల్లరా, దేవుడు వాగ్దానం చేసిన వాడు మాట తప్పే దేవుడు కాదు. మనం అవసరమైన మాట తప్పుతాం. మనం ఎప్పుడు పడతామో ఎప్పుడు ఇదవుతాం మనకు తెలియదు. కానీ అబ్రహాం మాత్రము మరి దేవుని మాట నమ్మాడు, దేవుని ఆట నమ్మాడు. అలాగే ఈ రోజున దేవుడి పండగలో మనకి చెప్పే మాట ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం కూడా పాటించవలసిన వరం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మనకి వాగ్దానం. దేవుడు నమ్మదగిన వాడు, నీతివంతుడు కాబట్టి, పూర్ణ అంగీకారం కలిగిన వాడు కాబట్టి మనము కూడా ఆయన మాట వినవలసిన వారమై ఉన్నాం. ఇది ఈ పండుగలో మనకు చెప్పేది. మనం ఎవరి మాట వినాలంట? దేవుని మాట మనం వినప్పుడే మన జీవితాల్లో మేలు కలుగుతాయి. దేవుడు చెప్పిన మనం చేయకపోతే మన జీవితాలు మేలు కలగవు. అందుకని దేవుని మాటకు లోబడుట అనగా ప్రవచనము నిత్యమని ఆయన మరి ఆజ్ఞలిచ్చాడు. ఆజ్ఞలు వారు పాటించారు. ఆజ్ఞ పాటించారు. రెండో యొక్క అనుభవంలోకి మనం మరి విషయంలో వస్తే అనుభవము ఏంటి? అనుభవం ఏంటంటే అనుభవం ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక ఎక్స్పీరియన్స్. యేసుప్రభువు వారు మరి సేవ చేర్చుల కాలంలో ఒకసారి ఇద్దరిద్దరిని సేవ పంపించారంట ప్రభువారు. 3వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త 21 3వ వచనం నుండి 21వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు. అని ఎడలా కావలసినవని చెప్పలను పెట్టునని చెప్పి వారిని పంపాను. చాలు. కానీ ఇలా మనం చూస్తే ఏంటి వారికి ఎక్స్పీరియన్స్, ఏంటి వారికి అనుభవం అంటే ప్రభు ఏమన్నారు? మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత మీ కంటికి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఏంటి అనుభవం? ఓ రోజు అండి నా దగ్గరికి ఇక్కడ గోవాకి రాకముందు ఒకరు వచ్చారు. వారు ఒకరోజు వారి గేదె, వారి పశువు వారి యొక్క గాడి నుంచి లేక వారి దగ్గర నుంచి ఎటో వెళ్ళిపోయింది. వేసవికాలం ఎండాకాలంలో ఆ పశువుల్ని పొలాల మీద విడిచిపెడతా ఉంటారు. అప్పుడు మరి అజాగ్రత్తగా ఉండడం వల్ల ఆ పశువు పోయింది. 3 రోజులు దొరకల. అంత తిరుగుతూ ఉన్నారు. అన్ని ఊర్లు తిరిగి వచ్చేస్తున్నారు ఆ గేదె కోసం. తిరుగుతున్నారు. ఎక్కడ కూడా కనబడాల. మరి మా ఇంటి దగ్గర వాళ్ళే తర్వాత వచ్చి అబ్బాయి ఇలాగా మరి మా గేదె పోయింది, కొంచెం ప్రార్థన చేసి చెప్పవా అన్నారు. కానీ నేను వెళ్ళి మరి సన్నిధిలోకి వెళ్ళిపోయాను. సన్నిధిలో కూర్చున్నాను. సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తుండగా మరి ప్రభువు నా కంటికి చూపిస్తున్నారు. ఒక పలానా స్థలములో ఒక పలానా చోట కట్టివేయబడి పలానా చోట మరి ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. మరి దర్శనంలో కనబడుతుంది. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత వారు పిలిచి నేను చెప్పాను, ఇదిగో నేను ప్రార్థన చేస్తుంటే ఇదిగో పలానా చోట, ఇదిగో పలానా ఊరు
ఎదురుగా పలానా ఊరు ఉంది. ఆ ఊరిలో పలానా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ప్రక్కన ఒక సావిడి ఉంది. దాని ప్రక్కన ఆ సావిడిలో చుట్టూ కూడా పట్టాలు కట్టి ఉన్నాయి. ఆ లోపల మీ పశువు నాకు కనపడుతుంది, మేత వేస్తుంది అని చెప్పాను. తర్వాత వారు వెళ్ళారు. అలాగనే వారు వెళ్ళి నేను చెప్పిన అదే నన్ను బట్టి కాదు, దేవుడు చూపించాలి, దేవుడు చూపించగా అలాగే వారు వెళ్ళి అలా చూస్తే కరెక్ట్గా అదే స్థలంలో వారు అనుకున్న ఆ గేదె ఆ స్థలంలో ఉంది. తోలుకొని తీసుకొచ్చారు. 3 రోజుల తర్వాత జరిగింది. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు అన్నారు, అయ్యా మరి నీ ప్రార్థన వల్ల ఈరోజు పోయినటువంటి మా పశువు దొరికిందయ్యా. అదొక అనుభవం, అదొక అనుభవం, నాకు కూడా అదొక అనుభవం. దేవా అసాధ్యమైన వాటిని కూడా చూపిస్తున్నావు ప్రభా. ఒక రోజున మరి నేను ప్రార్థన చేసుకున్నాను. మరి నేను జీవనోపాధి కోసం రాలా, ఇక పొట్టకూటి కోసం నేను రాలా గోవాకి. దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు కనబడ్డాడు, దేవుడు నాకు దర్శనమిచ్చారు గోవాకి వెళ్ళమని. కానీ నాకు ఇష్టం లేదు. మా అరుణయ్య గారికి చెప్పాను, అన్నయ్య ఎలాగనా నాకు కనబడుతుందని. మరి ప్రార్థించే బాబు చూద్దామన్నారు. ఆ తర్వాత మరి గుంటూరు తీసుకెళ్లారు. కిరణబాబాయ్ గారి యొక్క నాన్నగారు ఉన్నారు అప్పుడు, మరి ఝాన్సీరాజయ్య గారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన చూసి అన్నాడు, అబ్బాయి వద్దబ్బాయి, ఎందుకు ఇలాంటి వారు అక్కడ నిలబడలేరు, సేవ చేయలేరు, వదిలే ఆపు చేసే అబ్బాయి అన్నారు. పంపించడానికి వారికి ఇష్టం లేదు, నాకు కూడా రావడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు ఈ గోవా సంగతి నాకు తెలీదు. ఇలాంటి పరిస్థితి ఎవరు చెప్పకుండా చేసేవాడినేమో. కానీ ఆ కాలంలో గోవా అంటే అది ఎలాగుంటుందో తెలియదు, ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు, ఎలా పరిస్థితులు ఉంటారో నాకు తెలీదు. అందుకని గోవా అంటే నాకు ఏ భాష రాదు, తెలుగు భాష తప్ప నాకేమీ రాదు. మరి ఎలాగెళ్ళాలి, అక్కడికి ఏం చేయాలా, ఎవరి మధ్యకి వెళ్ళాలి అని కొన్ని రోజులు, 1 సంవత్సరం పాటు కూడా నేను ఆగిపోయాను గోవా రావడానికి ఇష్టం లేకుండా. అలాంటి కాలంలో మరలా మరి సామిల కిరణబాబాయ్ గారి యొక్క నాన్నగారు శివరాజయ్య గారే పిలిచి, అబ్బాయి చూద్దాం, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడదాం, అప్పుడు తర్వాత దేవుడు నాకు కానీ తెలియజేస్తే అప్పుడు పంపిద్దాం, లేకపోతే లేదన్నారు. అప్పుడు నన్ను కాకాని తోటలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కూర్చోబెట్టారు. మరి చివరిగా 1999 సంవత్సరంలో జులై మాసంలో మోసెస్ ఉపవాస కాలంలో అప్పుడు మా మిషన్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ప్రేయర్ టవర్ ఉంటుంది, 40 రోజులు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు ఝాన్సీరాజయ్య గారు. అలా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆయన అయిపోయిన తర్వాత మమ్మల్ని గారు పిలిచారు, అరుణయ్య గారు పిలిచి అబ్బాయి ఈ అబ్బాయిని గోవా పంపించేద్దాం, ప్రభువు నాకు చూపించారు అన్నారు. నా ఇష్టానుసారంగా నేను గోవాకు వచ్చేవాడు కాదు. పెద్దలైన వారు ప్రార్థన చేయగా వారికి దేవుడు చూపించాడంట, ఈ అబ్బాయిని గోవా పంపిద్దాం. అప్పుడు అందరు పిలిచి అందరు పరిచయం చేసి గోవా పంపించారు. గోవా వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు చూశాను నేను. ఏమండి, ఎన్నో అనుభవాలు చూశాను నా జీవితంలో. కానీ ఇక్కడ యేసు ప్రభు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఒక పని చేస్తున్నామంటే ఒక పనిని బట్టి ఒక అనుభవం వస్తుంది. ఈరోజున నాగేశ్వర మెకానిక్ ఉన్నాను, ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు లైటు పోయిందనుకండి, మరి కొత్త మరి గాడిలో వస్తుంది. ఒకదాని చేస్తుంటే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతావు, కొన్ని అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. ఒక పని చేస్తుంటే అనుభవాలు పెరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు వారు శిష్యులైన వారు పంపించినప్పుడు వారి అనుభవాలు పెరుగుతున్నాయి. ఏంటది, వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ గాడిద పిల్ల కనపడుతుంది అన్నారు. అంతే, కనపడుతున్నప్పుడు వారు మరి వెళ్ళారు, ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ఎలాగెళ్ళారు తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ వీరు వెళ్ళిన వెంటనే వారికి ఏం కనబడింది, గాడిద. స్టన్ అయిపోయారు. ఇక నిజమే, ఆయనకి ఎలా తెలిసింది, ప్రభుకి ఎలా తెలిసింది ఈ సంగతి అని మరి వారు తన అనుభవం పెంచుకున్నారు. అదే కాదు, ఇంకొక అనుభవం ఏంటంటే వారి జీవితంలో ఒకటి గాడిద పిల్ల వారి కంటికి కనబడుట ఒక అనుభవము. అర్థమైందండి.
అవి కనబడుట ఒక అనుభవము, రెండవది ఇది ప్రభువుకి కావాలి అని వెంటనే వారు తోలి పంపించుట మరొక అనుభవం. అర్థమైందా? క్లుప్తంగా వెళ్ళిపోదాం. కనుక ఒకటి అవి కంటికి కనబడుట ఒక అనుభవము, రెండవది ఇది ప్రభు కావాలని వెంటనే వారు తోలి పంపించడం, ఇది రెండవ అనుభవం. రెండు అనుభవాలు వారి జీవితంలో కొత్తగా చూడగలిగారు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఒకటి అనుభవంలో, ఒకటి అనుకరణ అనుసరించుట. అనుకరణ అనుసరించుట అనగా ప్రభు ఆజ్ఞలకు లోబడుట, దానిని నెరవేర్చుట. అర్థమైన మాట. ప్రభు ఆజ్ఞలకు లోబడటము, దాని ప్రకారము చేయటం. అనుకరణ అనుసరించుట. అలాగనే ఇంకోటి విప్పుట, విప్పుట అడుగుట. విప్పుట అడుగుట, ఇది కూడా అనుభవంలో ఒకటి. విప్పుట అనుభవం, అడుగుట. మూడవది చెప్పుట చేయుట. చెప్పుట చేయుట, ఇది మరొక అనుభవం. సరే, ముందుకెళ్ళిపోదాం. ఇలాగన దేవుడు మాట చొప్పున మరి వీళ్ళ అనుభవమును దొరుకును అని దైవజనులను కూడా చెప్పారు. కనుక ఈ రోజున మరి దేవుని ఆజ్ఞల ప్రకారం వెళ్ళారు కాబట్టి వారి జీవితంలో అనేక అనుభవాలను చూడగలరు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని మాట చొప్పున మనము చేయగలిగితే మన జీవితంలో కూడా అనేకమైన నూతన అనుభవాలు మనము చూడగలము. అనేక అద్భుతాలను, నూతన అనుభవాలను మన జీవితంలో మనం చూడగలము. మూడవది చూస్తే, మూడవది త్వరగా వెళ్ళిపోదాం. మూడవది అభిమానము. మూడవది అభిమానం. 21 అధ్యాయము 7-8 వచనాలు. మత్తయి సువార్త 21 అధ్యాయము 7-8 వచనాలు. కానీ ఇక్కడ మనం చూసినట్టే మరి అభిమానం. ఏంటి అభిమానం? ఈరోజు మీరు గుడికి వచ్చారంటే దేవుని మీద అభిమానం. సరే, నా మీద అంటే వదిలేద్దామనండి. ఈరోజు దేవుని మీద అభిమానం ఉంది కాబట్టి మనం ఎక్కడికి వస్తాం? దేవుని మీద. ఇప్పుడు పనికి వెళ్తాం, పని మీద అభిమానం ఉంది కాబట్టి పనికి వెళ్తాం. లేదు పెళ్ళికి వెళ్తాం, బర్త్డేలకు వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అభిమానం వెళ్తాం కావాలి వెళ్తాం. కానీ కోపం వెళ్తామా? పగ తీర్చుకోవడానికి వెళ్తామా? లేదు, అభిమానం. ఇక్కడ కూడా మరి ఈ పండగలో ఏముందంటే అభిమానం ఉంది. ఏముందండి? అభిమానం. మరి ఏంటంటే ఇది అభిమానం? ఒకటి ప్రభుకి కావాలి అన్నారు. ఏం చెప్పారండి వీరు? ప్రభుకి కావాలి అన్నారు. అందుకని వారికి, యజమానికి దేవుని మీద అభిమానం పెరిగింది. ఏం పెరిగిందండి? దేవుని మీద అభిమానము పెరిగింది. ప్రభు కావాలంటే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తామండి. ఈ రోజున మరి అభిమానం ఉంటే ఆహారం అని పెడతాం, ఇంక ఏదైనా మనం ఇస్తాం. అభిమానం ఉంటే. అభిమానం లేకపోతే మనం ఏం చేయగలమా? ఏమి చేయలేం. అందుకే ఇక్కడ కూడా ఈ యజమానికి ఏముంది? అభిమానం ఉంది కాబట్టి గాడిద పిల్లను దానముగా ఇచ్చేశాడు. ఏం డబ్బులు తీసుకున్నాడా? ప్రభుకు కావాలండి. మరి గాడిదని తోలికెళ్ళయ్యా, పిల్లలకు కావాలి అంటచ్చు కదా అన్నారా? గాడిద పిల్లని ప్రభుకి కావాలన్నారు కాబట్టి గాడిద పిల్లని తోలి పంపించేశారు. ఇది ఒక అభిమానము. ఇంకొక అభిమానము ఏమిటంటే జనసమూహములోని అభిమానం. జనసమూహము యొక్క అభిమానం. ఇక్కడ కూడా మరొక అభిమానం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా జనులైన వారు పండగకు వచ్చారు. ఈ పండగకు వచ్చిన వారిలో అనేక మంది ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అలాగనే ప్రజలు ఉన్నారు, మరి శిష్యులు ఉన్నారు, అభిమానులు అందరూ ఉన్నారు. కనుక వారందరూ కూడా చేసిన పని ఏంటంటే అభిమానముతో అందరూ కూడా ఈ పండగలో ఏకీభవించారు.
దేంతోనండి? అభిమానంతో పండుగలో ఏకీభవించారు వారందరూ కూడా. అందుకనే ఇక విషయంలో మనం చూస్తే ఈ అభిమానంలో ఒకటి ఆసక్తి కనబడుతుంది. ఏముందండి? ఆసక్తి కనబడుతుంది. రెండవది గౌరవము కనబడుతుంది. ఏమొచ్చింది వారికి? ప్రభు మీద గౌరవం ఉంది కాబట్టి దారి పొడుగున బట్టలు పరిచారు, మట్టలు పరిచారు. దేంతోనండి? ఇప్పుడండి ఒక అధికారులు కానీ, ఒక పెద్దవారు కానీ మన ఇంటికి వస్తున్నాం కండి, మనం చేస్తాం వారిని గౌరవంతో వెల్కమ్ చెబుతాం మనం. ఏమండి? మరి రాజు అనుకండి, రాజు దగ్గర వెల్కమ్ అని చెబుతాం. అలాగనే ఒక మంత్రి అనుకండి, మంత్రి దగ్గర వెల్కమ్ అని చెబుతాం. అలాగనే ఒక సామాన్య వ్యక్తి అనుకండి, వారి తగ్గట్టుగా వెల్కము. అలాగన ఇక్కడ యేసు ప్రభువారు ఎవరు వారి దృష్టికి? రాజు. ఎవరండి ఆయన? రాజు, సియోను రాజు, సమాధానపు రాజు, సాత్వికపు రాజు. రాజుల గురించి చాలా చెప్పుకోవచ్చు. ఈయన యూదులకు రాజు. ఈయన రాజు కాబట్టి ఈయన గౌరవించడానికి ఏం చేశారంటే, ఇది కూడా లేఖల ప్రకారమే. ఆయనకి వచ్చేప్పుడు ఆ గాడిద మీద బట్టలు పరిచారు, గాడిద మీద బట్టలు పరిచారు. దారి పొడుగున కూడా బట్టలు పరిచారు. బట్టలు పరిచి ఆ బట్టల మీద ప్రభువుని ఊరేగించారు. ఇదంతా కూడా గౌరవంతో చేశారు. ఎందుకు చేశారండి? అందుకని ఈ పండగలో ఈ అభిమానంలో ఉన్న విషయాలు ఏంటంటే, ఒకటి ఆసక్తి, త్వరగా వెళ్ళిపోతుంది. ఇక రెండవది గౌరవము, మూడవది మర్యాద. ప్రభువుని ఎలాగా గౌరవించారు, ఎలాగన కొనసాగించారండి? మర్యాదతో. మర్యాద. తర్వాత విధేయత. విధేయత అది కూడా చాలా సున్నితంగా విధేయత అని చెప్పినట్టుగానే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత కృతజ్ఞతతో. ఎలాగండి? కృతజ్ఞత. ఎలాగున ప్రభువుని మరి అభిమానించారు వారు. ప్రభువుని అలాగనా అభిమానించారు. తర్వాత మనం చూస్తే నాలుగవది ఏంటండి? గుర్తుందా? మర్చిపోయారా? మర్చిపోయారా? సరే, ఎక్కువ చేస్తే మర్చిపోతారు, కొద్దిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నాలుగవది ఆనందము. ఈ పండుగలో ఉన్న మరి అభిమానం అయిపోయింది, ఇప్పుడేముంది? ఆనందం. ఇప్పుడు ఈ ఆనందము ఎవరిలో వచ్చేసింది? అందరిలో వచ్చేసింది. మనకుందా ఆనందం? ఉందండి, అందరికి ఉందా ఆనందం? బలో యేసు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, యూదుల రాజుకి, గార్ధవాసుడ యేసు మహారాజుకి, గార్ధవాసుడ యేసు మహారాజుకి, యూదుల రాజుకి, రాజుల రాజుకి, సాత్వికుడైన యేసు మహారాజుకి, వినయుడైన యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఇది కనుక ఎప్పుడైతే మరి ప్రభు మీద అభిమానం ఉందో అందరి మనసులో కూడా ఏమొచ్చేసింది? ఆనందం. ఏమొచ్చిందండి? ఆనందం వచ్చేసరికి ఇప్పుడు కేకలు వేస్తున్నారు. ఏం వేస్తున్నారండి? కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు? ఈ కేకలనగా దేవుణ్ణి స్తుతించుట. కేకలనగా దేవుణ్ణి స్తుతించుట. అందులో ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి వారి ఆనందంతో ఏం చేశారు అంటే, ఒకటి దేవుని మహిమపరిచారు. దేవుని మహిమ పరిచారు ఆనందముతో. రెండవది దేవుని లక్ష్యమును బట్టి దేవుని స్తుతించారు. ఒకటి దేవుని మహిమను స్తుతించారు. రెండవది దేవుని లక్షణాలు బట్టి. ఎందుకని అంటే, లక్షణాలు ఎందుకు అంటున్నానంటే, ఈయన సమాధానపు రాజు, సాత్విక రాజు, యూదుల రాజు. ఆయన లక్షణాలు బట్టి ఇదిగో ఈ రాజు సాత్వికుడు, దీనుడు అని అన్నారు. కానీ ఆయన లక్షణాలు బట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు. అంటే చెప్పారు ఏంటంటే, ఆయన చేసేవన్నీ కూడా తలంచుకొని మరి స్తుతిస్తూ ఆయన గణపరిచారని రాయబడింది వాక్యంలో. కానీ ఇవన్నీ ఒక వాక్యం కూడా చెప్పట్లేదు రండి. 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలము. దీన్ని చదవద్దురండి. 21:9 కనుక దేవుని లక్షణాలను బట్టి స్తుతించుట. మూడవది ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుని స్తుతించుట. ఆయన చేసిన ఉపకారం, ఆయన అద్భుతాలు ఎన్నో చేశారు, అవన్నీ తలంచుకొని దేవుని స్తుతించాడు. అలాగే ఈరోజున మనము కూడా అలా చేయగలిగినప్పుడే అసలైన పండుగ మనము చేయగలం. నాలుగవది చూస్తే ఆయన చేసిన ఉపకారాలను బట్టి స్తుతించుట.
నాలుగవది ఆయన చేసిన అద్భుతాలు బట్టి స్తుతించుట. ఆయన చేసిన అమ్మ బాబోయ్ ఈయనెవరండి, గాలి సముద్రము ఈయనకు లోబడుతుంది, అమ్మో ఈయన ప్రవక్త, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఈయన, అమ్మో చచ్చిపోయిన లాజర్ని బతికించాడే, చూడండి అమ్మో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అయ్యో దారి ప్రక్కన కూర్చున్నాడే గుడ్డివాడు, ఆ గుడ్డివాడు బాగులు చేశాడు ఈయన, అమ్మ బాబోయ్ ఈయనెవరండి, ఈయనెవరు, మహాభక్తుడు, మెస్సియా, ఈయనే ప్రవక్త అని అనేకులు చెప్పుకున్నట్లయినా ఆయన చేసి ఎన్ని కూడా తలంచుకొని వారు ఈ రోజున హోసన్నా హోసన్నా హోసన్నని స్తుతిస్తున్నారు. చివరగా చూస్తే ఆయన పొందు శ్రమలు విజయము కొరకైన స్తుతి. రేపు ఈ రోజున జయము, రేపు శుక్రవారము శిలువ ఆయనకి మరణము, కనుక ఆయన పొందబోయేదాన్ని కూడా తలంచుకొని వారు ఏం చేశారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇదే ఆనందముతో దేవుని స్తుతించుట, ఆనందముతో దేవుణ్ణి స్తుతించుట. దేవదాసయ్య గారు అన్నారు, శ్రమల వలన శ్రమలు మొక్కలగును, శ్రమలయందే సంతోషము కలుగును, శ్రమలయందే సంతోషము కలుగుని చెప్పారు. ఇది అయిన తర్వాత ఐదవ అంశాన్ని మనం వస్తే ఆగ్రహము. ఐదవ విషయం ఏంటంటే ఆగ్రహము, కోపము. 11 అధ్యాయము 21 అధ్యాయము 12, 13 వచ్చినారు. ఏమండి ఈ రోజున ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చుకోలేంగా, మానవ యొక్క మరి కన్ను మంచిది కాదు, మానవ యొక్క చూపు మంచిది కాదు, మానవ ఆలోచన మంచివి కాదు. ఏమండి ఇక్కడ అందరూ కూడా పొగుడుతున్నారు, ఏమని పొగుడుతున్నారు, ఆయన ప్రవక్త, ఆయన గొప్పవాడు, ఆయన రాజు, ఆయన గొప్పవాడని అందరికి సన్మానం చేస్తున్నారు, అందరూ ఆయన పొగుడుతున్నారు. మరి శాస్త్రులు పరిచయులు ప్రధానులైన వారే ఎల్ని కూడా చూస్తూ తట్టుకోలేక కుళ్ళుకొన్నారు. ఏమయ్యా ఏంటా ఈ పని, ఏంటి ఈ పని, ఆఫ్ చేయవయ్యా, వాళ్ళ అల్లరి ఆఫ్ చేయమను, ఏంటి వారు అల్లరి ఆఫ్ చేయమను అని వారికి కోపం వచ్చేస్తుంది. యేసుప్రభు వారి మీద కోపం వచ్చింది. కానీ యేసుప్రభు వారు ఏమన్నారంటే, మరి వీరి కేకలు వేయటం ఆపేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ పిల్లల కేకలు వేయడం మానివేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పాడు. వెంటనే దేవాలయానికి వెళ్ళిపోయాడు ఆయన. దేవాలయానికి వెళ్ళిపోయి దేవాలయం ఇక్కడైనా యేసుప్రభు వారి మీద వారి కోపం వచ్చింది, దేవాలయంలో వారి మీద యేసుప్రభు వారి కోపం వచ్చింది. దేవాలయాన్ని పాడు చేశారు, గోవులు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దొంగల గుహ చేశారు. అందుకని యేసుప్రభు వారికి కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చేసింది. ఆ కోపంతో ఆయన ఏం చేసేసాడు, అందరిని బయట పంపించేశాడు. కొడా తీసుకొని అందరిని కొట్టి బయట పంపించేసి ఆ గోవుల మీద పీటలు పడవేసేసి ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఇదే మరి దేవుని యొక్క ఆగ్రహము అనగా దేవాలయం గురించిన చింత, అలాగనే శాస్త్రుల పరిచయాల గురించిన చింత, అలాగనే అపరిశుద్ధమైనటువంటి ఆలయం గురించిన ఆ చింత ప్రభువారు కలిగింది. కాబట్టి దేవునికి కోపము వచ్చింది. ఆ తర్వాత చూస్తే అనివార్యము అనగా ఆటంకం చేయట. ఇది కూడా ఎందుకు చెప్పినట్టుగానే 15-16 వచ్చినాల్లో వారు మరి వీరిని ఆటంకపరిచారు, కేకలు వేయకుండా. ఆపండి అయ్యా, ఆపండి అని కేకలు వేశారు. అందుకే వారు చెప్పారు. కనుక ఇక్కడ యేసుప్రభు వారికి వచ్చిన పనికి ఆటంకాలు, ఎవరికైనా ఆటంకాలు, దేవుని పనికి వచ్చిన ఆటంకాలు. ఇక్కడ ఎవరి వల్ల ఆటంకాలు, అధికారుల వల్ల ఆటంకములు, మంచి కార్యం వల్ల ఆటంకాలు, అలాగే మంచి లక్షణాలకు ఆటంకాలు. ఏమండి ఈ రోజున మంచి కార్యాలకు అన్నీ ఆటంకాలే, మంచి పనులకు అన్నీ ఆటంకాలే. కనుక ఆటంకాలన్నిటి కూడా ఈ అనివార్యాల్ని యేసుప్రభు వారు అణిచివేసి ముందుకు వెళ్ళిపోయాడు. చివరగా మనం చూస్తే
అద్భుతములు, చివరగా అద్భుతాలు. దేవాలయముని శుద్ధి చేశారు. దేవాలయాన్ని శుద్ధి చేశారు. శుద్ధి చేయబడిన తర్వాత దేవాలయములు మరి అనేకమైన రోగులైన వారు వస్తే వారందరినీ బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు. 21:14 21:14 చూస్తే అనేక సూచక్రియలు యేసుప్రభు చేశాడు, స్వస్థత కార్యాలు జరిగించారు. ఆయన ఇంత శ్రమలో ఉండి కూడా ఆయన చేసిన పని ఏంటంటే మరి అనేకుల్ని ఆయన దగ్గర వచ్చారు. కుంటివారు వచ్చారు, మోగవారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, అనేకులు వస్తే వారందరూ కూడా బాగు చేసి స్వస్థపరిచి వారు పంపించేశారు ఈ పండగలు. కనుక ప్రభువు ఉంది పిల్లరా, అందుకని ఎవరికి స్వస్థత, ఎవరికి అద్భుతాలంటే కోరిన వారికి అద్భుతాలు. ఎవరికి అద్భుతాలండి? కోరిన వారికి అద్భుతాలు, నమ్మిన వారికి అద్భుతాలు, నమ్మిన వారికి అద్భుతాలు, అలాగే వేడుకొన్న వారికి అద్భుతాలు. ఎవరికంటే అద్భుతాలు? కోరిన వారికి అద్భుతాలు, నమ్మిన వారికి అద్భుతాలు, వేడుకొన్న వారికి అద్భుతాలు. ఈ రోజున ఇంత కోపంలో ఉన్నాడు ఆయన. ఏ కోపంలో ఉండి నన్ను బాగు చేయ యేసయ్యా ఏమండి? మనమే ఇదన్నా మరి టెన్షన్తో ఒక పని చేస్తూ ఉన్నాం ఏమండి, ఒక టెన్షన్తో ఒక పని చేస్తూ ఉన్నాం ఏమండి. ఆ పని చేస్తున్నప్పుడు మరి ఇది మనవరాలు వచ్చి పాపా అని ఏదన్నా మరి అడుగుతుంది అనకండి, ఏమనుకుంటా అని. ఎందుకంటే టెన్షన్లో ఉన్నప్పుడు మనము విసుకుంటూ ఉంటాం. కానీ యేసుప్రభు వారికి ఇక్కడ ఇంత టెన్షన్ ఉన్నా, రేపు శుక్రవారం సిలువేయబడుచున్నా యేసుప్రభు వారండి వచ్చిన వారందరినీ బాగు చేసి పంపించారు. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. ఇదే ఈ రోజున మట్ల ఆదివారం యొక్క ప్రసిద్ధి. కానీ ఈ రోజున ప్రభునందు ప్రేమని వాళ్ళరా మరి అందరినీ బాగు చేసి ప్రేమతో పంపించారు. ఆయన అన్నమాట తిరిగి బేతనియాకు వచ్చేసాడు. ఆయన తిరిగి బేతనియాకు వచ్చి ఇదే మట్ల ఆదివారము. ప్రభునందు ప్రేమని వారా ఈ మట్ల ఆదివారం రోజున మరి ఆయన సన్నిధికి వచ్చిన మనము కూడా దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మన జీవితాల్లో అనేకమైన అనుభవాలు చూడగలము. ఆయన మాట వింటే అనేక అనుభవాలు చూస్తాం. అనుభవాలు బట్టి అభిమానం పెరిగిద్ది దేవుని మీద. ఏం పెరిగిద్దండి? అభిమానము పెరిగిద్ది. అభిమానం బట్టి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అభిమానం బట్టి సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి ఏమండి, అభిమానాన్ని బట్టి సంతోషము, సంతోషాన్ని బట్టి ఒకవేళ అడ్డగించేవారు ఉన్నప్పటికీ, ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటి నుండి తొలగించి వేసి మనకేమిస్తాడు? మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున మరి మట్ల ఆదివారం రోజున యేసుప్రభు వారు చేసిన కార్యమే. కానీ ఈ రోజున ఆయన చేసిన కార్యం తలంచుకుని, దేవా ఈరోజు నా హృదయంలో రండి అయ్యా, నేను నీ మాట కూడా వింటానయ్యా, నీ మాటకు నేను లోబడతాను, నా జీవితంలో కూడా అనే అనుభవాలు చూడాలని ఉందయ్యా అనే అనుభవాలు చూపించి అనేక అద్భుతాలు ఈరోజు ఈ 40 దినాల్లో ఇక పరిశుద్ధ వారములు నా జరిగించి శుక్రవారం రోజు ప్రభా నీ సన్నిధిలో సాక్షిగా వాడుకో ప్రభా అని అడిగినట్లయితే దేవుడు ఈ రోజున వేడుకున్న వారందరూ కూడా అద్భుతాలు జరిగించినట్లుగా ఈ పండుగలో మనం వేడుకున్నట్టు దేవుడు తప్పకుండా మనకు కూడా జయం అందించగలడు. అట్టి జయము ఈ పండుగ రోజున మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారం నడవల భాగ్యం దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.